రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీగా బంగారం ధరలు తగ్గాయి. ఏదైతే గతంలో యుద్ధం కారణంగా ఆకాశాన్ని తాకినటువంటి బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తోంది. పసిడి పరుగుకు బ్రేక్ పడింది. వరుసగా ధరలు తగ్గుతున్నాయి. హైదరాబాద్ లో సోమవారం 24 క్యారెట్ల తులం బంగారం 1,43,020 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే 1,31,000కు. ఇక 18 క్యారెట్లు అంటే 18 క్యారెట్స్ గోల్డ్ చూస్తే కనుక తులం బంగారం విలువ 1,07,000 రూపాయలకు తగ్గింది. గల్ఫ్ లో పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు మొదలయ్యాయి. ఆ ఒత్తిడి బులియన్ మార్కెట్ పై పడింది. వీటికి తోడు ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ బలపడుతోంది. ఇక యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుతున్నాయన్న అంచనాలు కూడా ధరలు తగ్గేందుకు కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు బంగారం కొనడం తగ్గించాలని, విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. ఆ పిలుపునకు దేశవ్యాప్తంగా స్పందన రావడంతో బంగారం కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. దీంతో దిగుమతులు కూడా తగ్గాయి. ఇదే అంశాన్ని ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. మూడు నెలల క్రితం వరకు మన దేశం ప్రతి నెల సగటున 75 నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఉండేది. కానీ 2 నెలలుగా అది సగానికి పడిపోయిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్లు, శుభకార్యాలు ఉంటే తప్ప ప్రజలు కొనడం లేదని, పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుండడం కూడా దిగుమతులు తగ్గేందుకు ఒక కారణమని వ్యాపారులు చెబుతున్నారు. గత 4 నెలలుగా చూస్తే 24 క్యారెట్ల బంగారం విలువ 30,000 వరకు తగ్గింది. ఈ ఏడాది మార్చిలో తులం బంగారం 1,69,000కు చేరి ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. గత మార్చిలో కిలో బంగారం విలువ 4,10,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం 2,10,000 రూపాయలకు తగ్గింది. మనం చూస్తున్నాం ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధం, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఏదైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా బంగారం ధరలకి రెక్కలు వచ్చాయి. ఒక డాలర్లో అసలు ₹1,00,000 మార్కును దాటుతుంది అనుకున్న టైంలో కూడా ₹1,00,000 మార్కును దాటడం దాదాపుగా 1,60,000 మార్కును కూడా క్రాస్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ సమయంలోనే మనం చూస్తే కనుక 2,00,000 మార్కును టచ్ చేయబోతోంది గోల్డ్, 5,00,000 మార్కును టచ్ చేయబోతుంది సిల్వర్ అన్న ఊహాగానాలు, అనేక విశ్లేషణలు కూడా విన్నాం. బట్ ఏదైతే ఈ మధ్య కాలంలో కాస్త పశ్చిమాసియాలో యుద్ధం క్లోజ్ దశ చేరుకోవడం, అటు ట్రంప్ కావచ్చు లేదంటే కనుక ఇరాన్ నుంచి కూడా సంకేతాలు వచ్చినటువంటి సందర్భంలో, వారు సంతకాలు చేసుకున్నటువంటి సందర్భంలోనే బంగారం రేట్లు దిగొస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. దాదాపు ఇప్పుడు 1,40,000 చేరువలో ఉంది. ఇక వెండి విషయానికి వస్తే సగానికి సగం 5 లక్షల చేరువలో టచ్ అవబోతోంది. ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది అనుకున్నటువంటి సమయంలో వెండి కూడా దాదాపుగా సగానికి పడిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దీనికి తోడు ఇదైతే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ బహిరంగ సభలో విదేశీ మారక నిల్వలకు సంబంధించి బంగారం కొనుగోలును తగ్గించాలని చెప్పి, అదేవిధంగా ఆయిల్స్ కానీ లేదంటే కనుక మిగిలిన విదేశాల నుంచి మనం ఏదైతే దిగుమతులు చేసుకుంటాం వాటిని తగ్గించాలని చెప్పారో, మెయిన్ గా బంగారం గురించి చెప్పినటువంటి విషయాన్ని అందరికీ కూడా టచ్ చేస్తుందని చెప్పొచ్చు. సో దిగుమతులు సగానికి పైగా పడిపోయినట్టు తెలుస్తోంది. ఇది కూడా ఒక కారణంగా చెప్తున్నారు. ఇప్పుడు బంగారం షాపులు వెలవెలబోతున్నాయి. కొన్ని షాపుల్లో మనకి ప్రజలు అంటే కొనుగోలుదారులు కనిపిస్తున్నప్పటికీ కేవలం ఎక్స్చేంజ్ మాత్రమే, అంటే పాత గోల్డ్ ఇచ్చి కొత్త గోల్డ్ని తీసుకోవడం, పాత ఆభరణాలను ఇచ్చి దాన్ని మోడిఫికేషన్ చేసుకుని ఆ ప్లేస్లో కొత్త ఆభరణాలను రీప్లేస్ చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి తప్ప డబ్బు పెట్టి, అంటే ప్యూర్గా డబ్బును పెట్టి బంగారం కొనుగోలు చేసి అంత పరిస్థితులు అయితే కనిపించడం లేదు అని చెప్పి వ్యాపారస్తులు చెప్తున్నారు.